ఓం నమో వెంకటేశాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు విశేషంగా శనివారము అలాగే త్రయోదశి చాలా చాలా విశిష్టమైన రోజు అన్నమాట. శని త్రయోదశి రోజున ఏమి చేయవచ్చు, ఏం చేయకూడదు, అలాగే శనిదేవుని గురించిన ఆసక్తికరమైన విషయాలను, ఏలినాటి శని ఉన్నవాళ్ళు ఈరోజు ఏమి చేయాలి అనే విషయాలను ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోను చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి చేరుతుంది. వారు కూడా ఈ విషయాలను తెలుసుకునే వీలైతే ఉంటుంది. కాబట్టి డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో. సాధారణంగా మనం శనివారం అంటేనే చాలా ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉంటాము. ఈరోజు అంటే శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని ఆరాధించటం వలన ఆయనకు చేసే పూజలు శనిదేవునికి కూడా చెందుతాయని చెప్తూ ఉంటారు. అలాంటిది ప్రత్యేకంగా ఈరోజు శనివారము అలాగే త్రయోదశి వచ్చింది. శనిదేవుడు పుట్టినది కూడా త్రయోదశి రోజునే కావడంతో ఈ శనివారానికి చాలా ప్రత్యేకంగా శని త్రయోదశి అని చెప్తుంటారు. ఇది శనేశ్వరునికి అత్యంత ప్రీతికరమైన మరియు శక్తివంతమైన రోజు. ఈరోజు శివకేశవులిద్దరినీ పూజించుకొని వారి అనుగ్రహంతో పాటు శనిదేవుని పూజించడం వల్ల సకల దోషాలు తొలగిపోయి సుఖ సంతోషాలు వర్ధిల్లుతాయని మన పురాణాలైతే చెప్తున్నాయి. శని భగవానుడు జన్మించిన తిథి త్రయోదశి కావడంతో ఈరోజు విశేషంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈరోజు శనేశ్వరునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయటం శ్రేష్టమని చెప్తున్నారు. అలాగే నల్లని వస్త్రాలు, నల్ల నువ్వులు, నువ్వుల నూనె లేదా ఇనుమును పేదలకు దానం చేయటం వలన శని దోష ప్రభావం తగ్గుతుంది. ఈరోజు రావి చెట్టును పూజించటం అనేది చాలా శుభప్రదం. లక్ష్మీనారాయణులు రావి చెట్టుపై ఉంటారని నమ్మకం కదా. అందుకే ఈరోజు రావి చెట్టుకు పూజ చేయటం, శనిదేవుని ఆశీర్వాదం కూడా మనకు లభిస్తుందన్నమాట. అలాగే ఈరోజు ప్రత్యేకంగా శివుడికి అభిషేకం, అర్చన, పూజలు చేయటం అనేది ఎంతో సత్ఫలితాలని ఇస్తాయి. శని ఆలయాలను సందర్శించటం, ప్రదక్షిణలు చేయటం ద్వారా ఏలిన నాటి శని, అష్టమ శని వంటి దోషాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎవరికైనా శని బాధలు ఉన్నాయంటే ప్రత్యేకంగా ఈరోజు ఈ భక్తి శ్రద్ధలతో ఆ శనేశ్వరుని స్తోత్రాన్ని పఠించారంటే చాలా సత్ఫలితాలు కనిపిస్తాయి. ఏంటంటే నీలాంజన సమాభావం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అని ఈ మంత్రాన్ని మనము భక్తి శ్రద్ధలతో పఠించాలి. ఈరోజు విశేషంగా నవగ్రహ ఆరాధన చేయడం అనేది ఎంతో సత్ఫలితాలనైతే ఇస్తుంది. అదేవిధంగా ఈ శని త్రయోదశి నాడు తులసి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించటం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుందని, అదేవిధంగా శ్రీ మహావిష్ణువు అలాగే లక్ష్మీదేవిల అనుగ్రహం మనపైన ఉంటుంది. అదేవిధంగా ఈ పవిత్రమైన రోజు లక్ష్మీనారాయణులకు ఎంతో ఇష్టమైన తులసి చెట్టును భక్తి శ్రద్ధలతో పూజించి చెట్టు చుట్టూ ఓం తులసి అయి నమః అంటూ, అదేవిధంగా ఓం నమో నారాయణాయ అంటూ మంత్రాన్ని జపిస్తూ 11 లేదా 21 ప్రదక్షిణలు చేస్తే కుటుంబ సభ్యుల ఆరోగ్యం అలాగే శ్రేయస్సు కలుగుతాయని నమ్ముతారు. శనిదేవుడు నవగ్రహాలలో అత్యంత శక్తివంతమైన గ్రహదేవుడు. ఆయన సూర్యదేవుడు అలాగే ఛాయాదేవిల కుమారుడు.
శనిదేవుడు కర్మఫలదాతగా చెప్తారు కదా. మనం చేసిన మంచి చెడులకు తగిన ఫలితాలను ప్రసాదించే న్యాయదేవుడే ఈ శనిదేవుడు. అందుకే శనిదేవుడిని న్యాయాధిపతి అని కూడా పిలుస్తారు. మామూలుగా శనిదేవుడు అంటే అందరికీ ఆయన కష్టపట్టే దేవుడు, కష్టాలు బాధలు ఇస్తాడు అని మనందరం చాలా భయపడుతూ ఉంటాం కదా. అలా ఏమీ కాదు. శనిదేవుడు మనల్ని కష్టపెట్టడానికి కాదు, మన జీవితాల్లో క్రమశిక్షణ, సహనం, వినయం అలాగే ధర్మాన్ని నేర్పించడానికి మనకు పరీక్షలు పెడతారట. ఆయన అనుగ్రహం లభిస్తే కష్టాలు తొలగి స్థిరత్వం, ధనం, గౌరవం, ఆధ్యాత్మిక పురోగతి కలుగుతాయని పురాణాలు చాలా గట్టిగా చెబుతున్నాయి. నేనైతే ఈరోజు తెల్లవారుజామున నిద్రలేచి చక్కగా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని తలస్నానం ఆచరించి చక్కగా ఇంటి ముందు అందమైన ముగ్గు వేసుకుని అలాగే గడప పూజను కూడా ఆచరించి నేను వేసుకున్న ఆ ముగ్గులో మన ఇంట్లో కొలువై ఉన్న తులసి అమ్మవారిని కూర్చోబెట్టి చక్కగా పసుపు, కుంకుమ, పూలు, జలం సమర్పించి తరువాత దీపారాధన చేసి బెల్లం నైవేద్యంగా సమర్పించి ధూపం సమర్పించి హారతి కూడా ఇచ్చి అమ్మవారి చుట్టూ ఈ విధంగా ఓం నమో తులసీదేవి అయి నమః అంటూ ప్రదక్షిణలైతే చేశాను. ఇక ఎప్పట్లాగే శనివారం కదా, ఇంట్లో వెంకటేశ్వర స్వామిని అందంగా అలంకరించుకొని ఆయనకు పిండి దీపారాధన అయితే చేసుకున్నాను. స్వామివారికి చలిమిడి అలాగే పానకంని నైవేద్యంగా అయితే సమర్పించాను. అలాగే అరటిపళ్ళు కూడా నైవేద్యంగా సమర్పించాను. ఈరోజు శని త్రయోదశి కదా, అందుకనే ఈరోజు ప్రత్యేకంగా నేను సూర్య నమస్కారం చేసే నీళ్ళల్లో కొన్ని నల్ల నువ్వులనైతే కలిపి సూర్యునికి తర్పణమైతే మా వారి చేత ఇప్పించాను. ఇక ఇది స్వామివారి కోసం బెల్లం పానకం అయితే తయారు చేసి చలివిమిడి అలాగే బెల్లం పానకం అండ్ పిండి దీపారాధన ఈ విధంగా ఈ శనివారం వెంకటేశ్వర స్వామి వారికి చక్కగా పూజనైతే ఆచరించాను. చక్కగా ఈ శని త్రయోదశి రోజు భక్తి శ్రద్ధలతో మా వారితో కలిసి ఈ విధంగా వెంకటేశ్వర స్వామికి పిండి దీపారాధనలు చేసుకున్నాను. చక్కగా స్వామివారికి పుష్పం, దీపం, ధూపం, నైవేద్యం అలాగే హారతి ఇచ్చి చక్కగా భక్తి శ్రద్ధలతో పూజనైతే మేము చక్కగా ఆచరించుకున్నాము. ఈ శని త్రయోదశి రోజు ప్రత్యేకంగా సంధ్యా సమయంలో అంటే సాయంత్ర వేళల్లో ప్రదోష కాలంలో ఇంటి ముందు నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించుకోవడం అనేది చాలా శుభప్రదం. అదేవిధంగా ఏదైనా శివాలయాలలో కానీ శనేశ్వర ఆలయంలో కానీ నువ్వుల దీపాన్ని వెలిగించడం చాలా మంచిది. మేమైతే ఇక ఉదయాన్నే ఇంట్లో ఈ విధంగా తులసి పూజ చేసుకున్నాము. ఇక సాయంత్రం అయితే గుడికైతే వెళ్ళి అక్కడ నవగ్రహ పూజ అలాగే శివుడికి పూజ చేయాలని నిర్ణయించుకున్నాము. ఓకే, చూశారు కదా, ఇది మా శని త్రయోదశి రోజున ఇంట్లో జరుపుకున్న తులసి అమ్మవారి పూజ అలాగే వెంకటేశ్వర స్వామికి మేము చేసుకున్న పిండి దీపారాధన. ఈ వీడియో చూశారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని డివోషనల్ వీడియోస్ మీ ముందుకు నేను తీసుకొస్తూ ఉంటాను. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓం నమో శనేశ్వరాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో వెంకటేశ్వరాయ నమః. ఓం నమః శివాయ. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.